రాష్ట్రంలో రోజుకు 4 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి, అందులో 1,40,00,000 లీటర్లు అసంఘటిత రంగంలోనే సేకరణ. ప్రభుత్వ పెద్దలు చెప్పిన ఈ మాటలు నిజమని నమ్మి ఏపీలో పాల సేకరణ చేపట్టిన అమూల్ అబాసు పాలవుతోంది. రాష్ట్రంలో రోజుకు 3 లక్షల లీటర్ల పాలు కూడా అమూల్ సేకరించలేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో అమూల్కు సొంత లాజిస్టిక్స్ లేవు. ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో చిన్న డైరీ స్థాయిలో ప్రారంభమైంది. అలాంటి సంస్థ కోసం దాదాపు 3,600 కోట్ల ప్రజాధనాన్ని జగన్ సర్కార్ వెచ్చించింది. నామమాత్రపు లీజులతో వేల కోట్ల విలువైన సహకార డైరీల ఆస్తులను ధారాదత్తం చేసింది. అనేక కారణాలతో మూతపడ్డ సహకార డైరీలను 2 ఏళ్లలో పునరుద్ధరిస్తామని హామీలిచ్చి అమూల్ కోసం వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అమూల్తో ఒప్పందాన్ని అమలు చేయడానికి జగనన్న పాల వెల్లువ పథకాన్ని తెచ్చింది. ఇంత చేసినా అవేవీ అమూల్ పాల సేకరణకు పెద్దగా ఉపకరించింది లేదు. కారణం పాడి రైతుల్లో జగన్పై వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు. లీటర్ పాలకు 4 రూపాయల బోనస్ ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి మాట తప్పడంపై పాడి రైతులు గుర్రమంటున్నారు. దీంతో అమూల్కే పాలు పోయాలన్న జగన్ కోరికని పాడి రైతులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పాల వ్యాపారం కోసం 2020 జూలైలో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థతో అమూల్ ఒప్పందం చేసుకుంది. 2020 డిసెంబర్ 2న సేకరణ ప్రారంభించింది. తొలి దశలో 3 ఉమ్మడి జిల్లాల్లో పాల సేకరణ మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 9,899 గ్రామాల్లో పాలు సేకరించాలనేది లక్ష్యం. దీనికోసం తెచ్చిన జగనన్న పాల విలువ పథకంలో భాగంగా అనేక శాఖల యంత్రాంగాన్ని ప్రభుత్వం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేసింది. అమూల్కు పాలు పోసేందుకు మహిళా పాడి రైతులతో పాల ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయించారు. చేయూత, ఆసరా పథకాల కింద ఇచ్చిన సొమ్ముతో గేదెలు, ఆవులు కొనుగోలు చేసి ఉత్పత్తి చేసిన పాలను అమూల్కే అమ్మాలని ప్రభుత్వ పెద్దలు హుకుం జారీ చేశారు. కానీ 4.60 లక్షల మంది లబ్ధిదారుల్లో అత్యధిక శాతం డైరీ యూనిట్లను ఎత్తేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఊహించినట్లు అమూల్కు పాలు రావట్లేదు. అయినా 4,900 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 11,690 ఆటోమేటిక్ మిల్క్ కనెక్షన్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 3,600 కోట్లు వెచ్చించింది. దీంతో మొత్తం 19 జిల్లాల్లో అమూల్ అడుగుపెట్టింది. కానీ 4-5 జిల్లాల మినహా మిగతా జిల్లాల్లో నామమాత్రంగానే పాలు కొనుగోలు చేస్తోంది. ఉత్పత్తి అయ్యే పాలలో అధిక భాగం ఆర్గనైజింగ్ సెక్టార్లోకి తీసుకొచ్చే లక్ష్యంతో అమూల్తో ఒప్పందం చేసుకున్నామని సీఎం జగన్ అప్పట్లో చెప్పుకొచ్చారు. అమూల్ రాకముందు ప్రైవేటు డైరీలకు లీటర్కు 10.95 వరకు తక్కువ చెల్లించాయని, ఇప్పుడు లీటర్కు 4 నుంచి 15 వరకు అదనంగా పాడి రైతుకు వస్తోందని ప్రభుత్వం ప్రచారం చేసింది. కానీ రాష్ట్రంలోని ఇతర ప్రైవేట్ డైరీలకు పాలమ్మే రైతుల కంటే అమూల్కు పాలు పోసే పాడి రైతులకు లభించే ధరలో ఏమాత్రం వ్యత్యాసం లేదనేది వాస్తవం. సహజంగా ఏటేటా పశుపోషణకు అయ్యే ఖర్చులు, పాల ఉత్పత్తి, ప్యాకింగ్ ఖర్చు, పాల ఉత్పత్తుల డిమాండ్ మేరకు పాలన సేకరణ ధరను డైరీలు పెంచడం జరుగుతుంది. కొన్ని డైరీలు పాడి రైతులకు బోనసులు, ఇతర సేవలు అందిస్తున్నాయి. అమూల్ మాత్రం పాలల్లో వెన్న శాతం బట్టి పాడి రైతులకు సొమ్ము చెల్లించడం తప్ప ఇతర సహాయ కార్యక్రమాలు అందించడం లేదని పాలు పోసేవారే చెప్తున్నారు. అందుకే వినియోగదారులు ఎక్కువగా వాడే గేదె పాలను అమూల్కు అమ్మడానికి పాడి రైతులు ఆసక్తి చూపడం లేదు. అమూల్ 3 ఏళ్లలో సేకరించిన మొత్తం పాలలో ఆవు పాలు కన్నా గేదె పాలు చాలా తక్కువ. వెన్న శాతం తక్కువగా ఉండే ఆవు పాలనే అమూల్ ఎక్కువగా కొనుగోలు చేస్తోంది.